హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో మీకు తాటిపండుతో గోదావరి జిల్లాలో స్పెషల్‌గా చేసుకునే తాటి అప్పాలు, తాటి బూరెలను ఎలా చేయాలో కొలతలతో సహా మీకు చేసి చూపిస్తానండి. వీటిని 10-15 రోజుల వరకు నిల్వ చేసుకొని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. ఈ తాటికాయల సీజన్ అయ్యేలోపు తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా వీటి తయారీ కోసం నల్లగా ఉన్న తాటి పండును తీసుకోండి. ఈ పండు బాగా మొగ్గాలండి. ఇలా మొగ్గిన దాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి తాటికాయని ఇలా గచ్చు పైన ఇలా కొడుతూ ఉంటే కాస్త కాయ లూజ్ అయ్యి మనకి తొందరగా తొక్క అనేది వచ్చేస్తుందండి. ఈ తాటికాయలను మీరు తీసుకునేటప్పుడు కూడా ఇలా నల్లగా ఉన్న తాటికాయలతో అప్పాలు కానీ, రొట్టె కానీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. కొన్ని తాటికాయలు ఎర్రగా ఉంటాయి. అలాంటి వాటితో చేసుకుంటే కాస్త వగరుగా, చప్పగా ఉంటాయి. ఇలా నల్లగా ఉన్న కాయ అయితే మనం తాటి రొట్టె చేసుకున్నా, తాటి అప్పాలు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా టెంకలన్నీ సెపరేట్ చేసుకుని చేతులకి కొంచెం నీరద్దుకుని ఇలా నున్నగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, కాయకైతే 3 టెంకలు ఉంటాయి. ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటి నుంచి ఒక్కొక్క టెంకని తీసుకుని గుజ్జు ఎలా తీయాలో చూపిస్తానండి. ఈ గుజ్జు తీయటం కోసం మనం గ్రేటర్ తీసుకుని పెద్ద హోల్ ఉన్న వాటితో ఇలా గ్రేట్ చేసుకుంటే చాలా చక్కగా అయితే ఈ తాటి గుజ్జు అనేది సెపరేట్ అవుతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా మన దగ్గర ఉన్న తాటి టెంకలన్నిటినీ కూడా ఈ విధంగా తీసుకోవాలి. గుజ్జు అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు ఈ గుజ్జులో కొద్దిగా పీచు అయితే ఉంటుందండి. ఈ పీచు కూడా వచ్చేయడానికి మనకు ఇలా స్ట్రైనర్ లో వేసుకుని ఈ గుజ్జు కాస్త వేసుకుని చేతితో ఇలా నిదానంగా తిప్పుకుంటే గుజ్జంతా అడుక్కు వెళ్ళిపోయి పీచు అనేది పక్కకు వచ్చేస్తుంది. ఇలా సన్నని పీచు తీయకుండా చేసామంటే మనం తాటప్పాలు గాని, తాటి రొట్టె గాని చేసేటప్పుడు పీచు తగిలి కాస్త ఇబ్బందిగా ఉంటుందండి. ఇలా స్ట్రైన్ లో వేసి ఇలా స్ట్రైన్ చేసుకుంటే చివర్లో ఇలా పీచు అయితే వస్తుందండి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం గుజ్జంతా కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇప్పుడు ఈ తాటి పేసంతో అప్పాలను ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ తాటప్పాల తయారీ కోసం 1 కప్పు తాటి గుజ్జును వేసుకోండి. కప్పుకి కొంచెం తగ్గించి బెల్లం తురుముని వేసుకోవాలి. ఈ బెల్లం తురుము అనేది మనం తీసుకున్న తాటిపండు తీపిని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలండి. చిటికెడు ఉప్పు, కప్పున్నర వరకు బియ్యం పిండిని వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీరు పిండి కలిపిన తర్వాత వేసేటప్పుడు పలచగా ఉందనిపిస్తే 1-2 స్పూన్ల వరకు తర్వాత వేసుకుని కలుపుకోవచ్చండి. ముందు మాత్రం కాస్త తగ్గించే వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత ఈ పిండి అయితే మనకు ఇలా నాని ఉంటుందండి. ఇలా నాని పిండిని మనం అప్పాల్లాగా చేసుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని కొంచెం పిండి తీసుకుని ఇలా ఉండలా చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత కవర్ పైన కాస్త ఆయిల్ రాసి ఇలా నెమ్మదిగా అప్పాల్లాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న అప్పాన్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఆయిల్ అయితే వేసుకుని పెట్టుకున్నానండి. ఇలా ఒక్కొక్కటిగా అప్పాలన్నీ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ లో దోరగా వేయించుకోవాలి. మంటను ఒకేసారి హైలో పెట్టి వేయించకూడదండి. పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగా ఉండి వేగవు. ఇలా నిదానంగా మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు కూడా 2 వైపులా కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిని నూనెలో నుంచి తీసేసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి, అప్పాలు ఎలా పొంగాయో. ఇలా పొంగాయంటే మనకు అప్పాలు చాలా బాగా వచ్చినట్లండి. ఇలా మిగతా పిండిని కూడా ఇదే విధంగా అప్పాల్లాగా వేసుకోవాలి. వీటిని వేడిగా ఉన్నప్పుడు తినే కంటే చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటాయండి. వేడిగా ఉన్నప్పుడు కాస్త చిరుచేదుగా ఉంటాయి. ఇప్పుడు తాటి బూరెలను ఎలా చేయాలో చూద్దామండి. సేమ్ ప్రాసెస్సే కానీ కొద్దిగా పిండి అయితే మారుతుంది. ఇప్పుడు ఈ తాటి బూరెల తయారీ కోసం 1 కప్పు తాటి గుజ్జును వేసుకుందాము. 1 కప్పు తురిమిన బెల్లం, కప్పున్నర వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. ఈ రవ్వను మనం ఉప్మా చేయటానికి వాడుతూ ఉంటామండి. సూజీ రవ్వ అని కూడా అంటాము. ఇప్పుడు చిటికెడు ఉప్పును కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. దీంట్లో కావాలంటే కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత
మూత పెట్టి ఒక అరగంట పాటు ఈ రవ్వని నానబెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత వీటిని బూరెల్లా వేసుకోవాలండి. చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్ బాల్ లా చేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోవాలండి. వీటిని వేసేటప్పుడు పిండి ఏమైనా పలచగా అనిపిస్తే మరి కాస్త గోధుమ రవ్వను వేసి కలుపుకోండి. ముందే కనుక మనం ఎక్కువ నూకను వేసి కలిపేసుకున్నామంటే ఈ తాటిపేసం తక్కువైపోయి టేస్ట్ అంత బాగుండవండి. ఈ తాటికాయల సీజన్ వచ్చిందంటే గోదావరి జిల్లాలో ప్రతి ఇంట్లో కూడా తాటి రొట్టెలు, తాటి గారెలు, ఇలా తాటి బూరెలు అన్నీ తప్పకుండా చేసి తింటూ ఉంటామండి. ఇక్కడ నుంచి సిటీలో ఉన్న చుట్టాలకు కూడా పంపిస్తూ ఉంటాము. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తాటి రొట్టె వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి. ఇలా వేగిన తర్వాత ఈ బూరెలను కూడా ఆయిల్లోంచి తీసేసి పక్కన పెట్టుకోవడమేనండి. ఇవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇలా తయారైన బూరెలు కానీ గారెలు కానీ ఎంతో రుచిగా ఉంటాయండి. ఒకసారి మీరు ఈ సీజన్ అయ్యేలోపు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.